మీరు ఎప్పుడైనా ఒక్క గోల్ కొడితే మీ ఒక్క కోరిక వెంటనే నిజమయ్యే ఫుట్బాల్ గురించి విన్నారా? కానీ ఆ కోరిక నెరవేరిన తర్వాత మీ జీవితంలో అత్యంత విలువైనది పోతే? అలాంటి మాయా ఫుట్బాల్ నిజంగానే చిన్నకథాపురంలో దొరికింది. ఆ రోజు నలుగురు స్నేహితుల జీవితమే మారిపోయింది. చివరికి వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం మొత్తం గ్రామాన్ని ఆశ్చర్యపరిచింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న కథాపురం. పచ్చని పొలాలు, చుట్టూ కొండలు, ఆడుకునే పిల్లల నవ్వులు, ఎప్పుడూ సందడిగా ఉండే ఒక చిన్న గ్రామం. కానీ ఈరోజు మాత్రం గ్రామంలో అందరూ ఒకే విషయానికి గురించి మాట్లాడుకుంటున్నారు. వార్షిక ఫుట్బాల్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ గెలిచిన జట్టుకు పెద్ద ట్రోఫీతో పాటు పట్టణంలోని ప్రముఖ ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ పొందే అవకాశం. అందుకే గ్రామంలోని ప్రతి చిన్నారి ఉత్సాహంగా సాధన చేస్తోంది. ఆ నలుగురు స్నేహితులు కూడా అదే మైదానంలో సాధన చేస్తున్నారు. ధర్మ, ఫుట్బాల్ అంటే ప్రాణం. ఒకరోజు దేశానికి ఆడాలని అతని కల. జైపాల్, ఎంత ప్రమాదం వచ్చినా ముందుగా వెళ్లేది అతనే. ముందు చూసేద్దాం, తర్వాత ఆలోచిద్దాం అనేది అతని స్టైల్. జాను చాలా తెలివైన అమ్మాయి. ఎవరికీ కనిపించని చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తుంది. ఇంద్ర, వాళ్ల గ్యాంగ్లో నవ్వుల రాజు. చిన్న శబ్దం వినిపించిన దెయ్యం అని ముందుగా అరవడం మాత్రం అతనే. ఆ రోజు కూడా వాళ్లంతా సరదాగా సాధన చేస్తున్నారు. ధర్మ ఒక అద్భుతమైన షాట్ కొట్టాడు. బంతి నేరుగా వెళ్లి ఇంద్ర ముఖానికే తగిలింది. అయ్యో అంటూ అతను వెనక్కి పడిపోయాడు. అది చూసి అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇంద్ర కూడా లేచి, బంతితో సాధన చేస్తున్నారా లేక నన్నే టార్గెట్ చేస్తున్నారా అనగానే నవ్వులు ఇంకా పెరిగిపోయాయి. అప్పుడే పక్కనే ఉన్న పొదల్లో ఏదో కదిలింది. ఇంద్ర ఒక్కసారిగా ఆగిపోయాడు. అది చూసారా అని నెమ్మదిగా అడిగాడు. జైపాల్ నవ్వుతూ, ఏముంటుంది, పిల్లి అయి ఉంటుంది అన్నాడు. అంతలో పొదల వెనుక నుంచి ఒక మేక బయటికి వచ్చింది. ఇంద్ర ఉలిక్కిపడి వెనక్కి దూకాడు. హమ్మయ్యా, నేను ఇంకో 2 సెకన్లు ఆలస్యంగా చూసుంటే దాన్ని దెయ్యమే అనుకునేవాడిని అన్నాడు. అది విని అందరూ మళ్లీ గట్టిగా నవ్వేశారు. అంతలో జాను కళ్లలో ఒక్కసారిగా ఆశ్చర్యం కనిపించింది. ఒక్క నిమిషం అని ఆమె నేలవైపు చూపించింది. అక్కడ విచిత్రమైన అడుగుల గుర్తులు ఉన్నాయి. అవి మనిషివి కావు, జంతువివి కూడా కావు. ప్రతి అడుగులో ఫుట్బాల్ లాంటి గుండ్రటి గుర్తు ఉంది. జైపాల్ దగ్గరకు వెళ్లి, ఇవి ఎవరివి అని అడిగాడు. జాను నెమ్మదిగా వంగి ఆ గుర్తును తాకింది. అంతే, ఆ అడుగు గుర్తు బంగారు రంగులో మెరవడం ప్రారంభించింది. నలుగురు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. అంతలో బలమైన గాలి వీచింది. చెట్ల ఆకులు ఒక్కసారిగా గాలిలో తిరగసాగాయి. ఎక్కడి నుంచో ఒక నల్లని ఫుట్బాల్ గాల్లో తిరుగుతూ వచ్చి వాళ్ల ముందే ఆగిపోయింది. నలుగురు మాట రాకుండా దాన్నే చూస్తూ నిలబడ్డారు. బంతి మీద బంగారు గుర్తులు మెల్లగా వెలగడం మొదలయ్యాయి. ధర్మ ఆశ్చర్యంగా, ఇది మన బంతి కాదు అన్నాడు. జైపాల్ ముందుకు అడుగు వేస్తూ, ఎవరిదో తెలుసుకోవాలంటే దాన్ని తాకాలి అన్నాడు. జాను గట్టిగా, జైపాల్ ఆగు అని అరిచింది. కాని జైపాల్ చేయి బంతిని తాకబోయే క్షణంలో అడవి లోపల నుంచి ఒక వృద్ధుడి గొంతు మారుమోగింది. ఆ బంతిని తాకకు బాబూ, ఒకసారి తాకితే నీ జీవితం ఎప్పటికీ మామూలుగా ఉండదు. జైపాల్ చేయి గాల్లోనే ఆగిపోయింది. నలుగురు ఒక్కసారిగా ఆ గొంతు వచ్చిన వైపు తిరిగి చూశారు. చెట్ల మధ్య నుంచి తెల్లని గడ్డంతో చేతిలో కర్ర పట్టుకున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా బయటకు వచ్చాడు. అతని కళ్ళలో భయం లేదు, కానీ ఒక విచిత్రమైన బాధ కనిపిస్తోంది.
జైపాల్ అడిగాడు. తాతయ్య, ఈ బంతి ఎవరిది? వృద్ధుడు చిన్నగా నవ్వాడు. ఈ బంతి ఎవరిది కాదు, ఇది ఎవరిని కావాలంటే వారినే ఎంచుకుంటుంది. ఇంద్ర ఆశ్చర్యంగా అడిగాడు. అంటే ఇది బ్రతికే ఉందా? వృద్ధుడు నవ్వుతూ, కొన్ని వస్తువులకు ప్రాణం ఉండదు, కానీ శక్తి ఉంటుంది. ధర్మ బంతి వైపు చూస్తూనే ఉన్నాడు. అతని మనసులో ఒక్కటే ఆలోచన, ఇది నిజంగా ప్రత్యేకమైనదైతే టోర్నమెంట్ గెలవడానికి ఉపయోగపడుతుందేమో. వృద్ధుడు ధర్మ వైపు చూసి అన్నాడు, అబ్బాయ్, గెలుపు కోసం ఈ బంతిని ఉపయోగించాలని ఎప్పుడూ అనుకోకు. ధర్మ ఆశ్చర్యపోయాడు. ఎందుకు? వృద్ధుడు సమాధానం చెప్పకుండా ఒక మాట మాత్రమే అన్నాడు, ప్రతి వరానికి ఒక ధర ఉంటుంది. ఇంద్ర మెల్లగా జానుతో చెప్పాడు. నాకు ఈ తాతయ్య మాటలు వింటుంటేనే భయంగా ఉంది. జాను మాత్రం ఆ వృద్ధుడి మెడలో వేలాడుతున్న పాత లాకెట్ను గమనించింది. ఆ లాకెట్ పై కూడా అదే ఫుట్బాల్ గుర్తు ఉంది. ఆమె అడిగింది, తాతయ్య, మీ లాకెట్ మీద ఉన్న గుర్తు ఈ బంతి మీద కూడా ఉంది. దానికి కారణం ఏమిటి? వృద్ధుడు ఒక్క క్షణం మౌనంగా నిలబడ్డాడు. తరువాత నెమ్మదిగా అన్నాడు, ఆ కథ చెప్పడానికి ఇంకా సమయం రాలేదు. అంతలో ఒక బలమైన గాలి వీచింది. బంతి నేలపై నుంచి కొంచెం పైకి లేచింది. నలుగురు ఆశ్చర్యంతో దాన్ని చూస్తున్నారు. అప్పుడే ధర్మ కాళ్ల దగ్గరకు బంతి నెమ్మదిగా వచ్చి ఆగింది. వృద్ధుడు గట్టిగా అరిచాడు, ధర్మ, దాన్ని తన్నకు. కాని ఆ మాట పూర్తయ్యేలోపే ధర్మ తెలియకుండానే బంతిని మెల్లగా తన్నాడు. బంతి గాల్లోకి ఎగిరి దూరంలో ఉన్న ఖాళీ గోల్ పోస్ట్లోకి వెళ్లి పడింది. గోల్ పడిన క్షణంలో ఆకాశమంతా బంగారు వెలుగు వ్యాపించింది. చుట్టూ ఉన్న చెట్లు గట్టిగా కంపించాయి. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. నలుగురు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఇంద్ర వణుకుతూ అన్నాడు, ఇది సాధారణ గోల్ కాదు కదా. అంతలో బంతి నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది. మొదటి కోరిక చెప్పు. నలుగురు ఒక్కసారిగా గడ్డకట్టినట్టుగా నిలిచిపోయారు. ధర్మ ఆశ్చర్యంగా అడిగాడు, ఎవరు మాట్లాడారు? మళ్ళీ అదే స్వరం, ఈసారి ఇంకా స్పష్టంగా వినిపించింది. మొదటి గోల్ పూర్తయింది. ఇప్పుడు ఒక కోరిక చెప్పు. ధర్మకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. జైపాల్ నెమ్మదిగా అన్నాడు, ధర్మ, ఇది మన జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం కావచ్చు. ఇంద్ర వెంటనే అడ్డుకున్నాడు, అయ్యో, ముందు ఇది నిజమో కాదో తెలుసుకుందాం. జాను కూడా ఆలోచిస్తూ చెప్పింది, ఏదైనా చిన్న కోరికతో పరీక్షిద్దాం. ధర్మ కొద్దిసేపు ఆలోచించాడు. తరువాత చిరునవ్వుతో అన్నాడు, అయితే మన అందరికీ ఇప్పుడే వేడి వేడిగా జిలేబీలు, సమోసాలు, లడ్డూలు వచ్చేస్తే ఎలా ఉంటుంది? ముగ్గురూ నవ్వేశారు. ఇంద్ర ఉత్సాహంగా అన్నాడు, ఈ కోరిక మాత్రం నాకు బాగా నచ్చింది. కాని వృద్ధుడు మాత్రం ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖంలో మళ్ళీ అదే బాధ కనిపించింది. అతను నెమ్మదిగా అన్నాడు, పిల్లలు, మీరు మొదటి అడుగు వేసేశారు. ఇప్పటి నుంచి వెనక్కి తిరిగే దారి చాలా కష్టం. ధర్మ కోరిక చెప్పగానే చుట్టూ ఉన్న బంగారు వెలుగు నెమ్మదిగా మాయమైంది. అడవి మళ్ళీ ప్రశాంతంగా మారిపోయింది. కొన్ని క్షణాలు ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంద్ర చుట్టూ చూసి నవ్వేశాడు. అంతేనా? జిలేబీలు ఎక్కడా? సమోసాలు ఎక్కడా? నన్ను ఆకలితో ఆట పట్టించిందా ఈ మాయాబంతి? జైపాల్ కూడా నవ్వుతూ, చూసావా, ఇది మామూలు బంతే అయి ఉంటుంది. వృద్ధుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు. అతని చూపు బంతిపైనే ఉంది. నలుగురు తిరిగి గ్రామం వైపు నడవడం మొదలుపెట్టారు. ఇంద్ర మాత్రం ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాడు.
ఇంటికి వెళ్ళాక అమ్మను అడిగి 2 సమోసాలు తింటా. ఈ మాయా బంతి మీద నమ్మకం పెట్టుకున్నా చూడు. అందరూ నవ్వుకున్నారు. గ్రామంలోకి అడుగు పెట్టగానే వాళ్లకు ఏదో విచిత్రంగా అనిపించింది. గ్రామం మధ్యలో జనమంతా ఒకచోట చేరి ఉన్నారు. చిన్న పిల్లలు ఆనందంగా అరుస్తున్నారు. పెద్దవాళ్లు ఆశ్చర్యంగా పైకి చూస్తున్నారు. జైపాల్ అడిగాడు, ఏమైంది? ఒక చిన్న పిల్లవాడు ఉత్సాహంగా అరిచాడు, పైకి చూడండి. నలుగురు ఆకాశం వైపు చూశారు. అక్కడి దృశ్యం చూసి వాళ్ళ నోళ్లు తెరుచుకున్నాయి. ఆకాశం నుంచి జిలేబీలు, లడ్డూలు, సమోసాలు వానలా కురుస్తున్నాయి. ఇంద్ర కళ్ళు పెద్దవయ్యాయి. అయ్యో, నా సమోసాలు నిజంగానే వచ్చేశాయి అంటూ పరిగెత్తి ఒక సమోసా పట్టుకున్నాడు. వేడిగా కూడా ఉంది అని కేక వేశాడు. గ్రామంలోని పిల్లలంతా మిఠాయిల కోసం పరిగెత్తడం మొదలుపెట్టారు. కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది బుట్టలు తీసుకొస్తున్నారు. ఒక చిన్న బాబు జిలేబీని టోపీలా పెట్టుకుని తిరుగుతున్నాడు. అది చూసి అందరూ పెద్దగా నవ్వేశారు. ధర్మ ముఖంలో ఆనందం కనిపించింది. అంటే ఆ బంతి నిజంగానే అని చెప్పబోతుండగా వృద్ధుడు గట్టిగా అరిచాడు, సంతోషపడకు. నలుగురు ఒక్కసారిగా అతని వైపు చూశారు. వృద్ధుడు మెల్లగా అడిగాడు, మీ కోరిక నెరవేరింది, కానీ దాని బదులు ఏమి పోయిందో గమనించారా? నలుగురు ఒకరినొకరు చూసుకున్నారు. ఏమీ పోలేదు కదా అన్నాడు జైపాల్. వృద్ధుడు నెమ్మదిగా గ్రామం చివర ఉన్న పెద్ద మామిడి చెట్టు వైపు చూపించాడు. అక్కడ చూడండి. వాళ్ళు చూసిన దృశ్యం చూసి షాక్ అయ్యారు. గ్రామంలో 100 ఏళ్లుగా ఉన్న అందరికీ నీడనిచ్చే పెద్ద మామిడి చెట్టు పూర్తిగా ఎండిపోయింది. కొద్ది నిమిషాల క్రితమే పచ్చగా ఉన్న చెట్టు ఇప్పుడు ఆకులు లేకుండా నిలబడి ఉంది. జాను ఆశ్చర్యంగా చెప్పింది, ఇది ఎలా సాధ్యం? వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, ప్రతి కోరిక ప్రకృతి నుంచి ఏదో ఒకటి తీసుకుంటుంది. ఇంద్ర చేతిలో ఉన్న సమోసా ఒక్కసారిగా రుచిలేనట్టుగా అనిపించింది. అతను నెమ్మదిగా దాన్ని కింద పెట్టాడు. ధర్మ ముఖంలోని చిరునవ్వు మాయమైంది. అంటే మన కోరిక వల్ల ఆ చెట్టు ఇలా అయిందా? వృద్ధుడు తల ఊపాడు. అది మొదటి ధర మాత్రమే. అంతలో బంతి మళ్లీ బంగారు కాంతితో మెరవడం ప్రారంభించింది. ఈసారి అది నేలపై ఉండలేదు, నెమ్మదిగా గాల్లోకి లేచింది. దాని చుట్టూ నల్లటి పొగ ఏర్పడసాగింది. ఆ పొగలో నుంచి 2 నీలిరంగు కళ్ళు కనిపించాయి. ఇంద్ర వణుకుతూ జైపాల్ చేతిని పట్టుకున్నాడు. ఈసారి మాత్రం అది మేక కాదు. ఆ నల్లటి ఆకారం నెమ్మదిగా మాట్లాడింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ బంతి మళ్లీ మేల్కొంది. నలుగురు ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఆ ఆకారం మళ్లీ చెప్పింది, ఇంకా 2 కోరికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ధర్మ ఆశ్చర్యంగా అడిగాడు, నువ్వెవరు? ఆ నల్లటి నీడ నెమ్మదిగా నవ్వింది. మీరు నన్ను విలన్ అనుకుంటారు, కానీ ఈ బంతి నుంచి మిమ్మల్ని కాపాడడానికి వచ్చినవాడిని. ఆ నల్లటి నీడ మాటలు విన్న తర్వాత నలుగురు నిశ్శబ్దంగా నిలబడ్డారు. వృద్ధుడు నెమ్మదిగా ముందుకు వచ్చాడు. పిల్లలు, ఈ మాయా ఫుట్బాల్కు మొత్తం 3 కోరికలే ఉంటాయి. 1 పూర్తయింది, ఇంకా 2 మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, ప్రతి కోరికకు చెల్లించాల్సిన ధర ముందు దానికంటే పెద్దదిగా ఉంటుంది. అంతలో ఫుట్బాల్ మళ్లీ బంగారు కాంతితో మెరవడం ప్రారంభించింది. ఆ మృదువైన స్వరం మరోసారి వినిపించింది, 2వ కోరిక చెప్పు. నలుగురు ఒకరినొకరు చూసుకున్నారు. ఈసారి ఎవరూ మాట్లాడలేదు. అప్పుడే గ్రామ సర్పంచ్ మైక్లో ప్రకటించాడు, వినండి,
రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టులోని ఉత్తమ ఆటగాడికి జాతీయ ఫుట్బాల్ అకాడమీలో ఉచిత శిక్షణ అవకాశం. ధర్మ గుండె వేగంగా కొట్టుకుంది. అది అతని జీవితకాల కల. ఇంద్ర వెంటనే అన్నాడు, ధర్మ, ఇదే నీ అవకాశం, ఒక్క కోరిక అడుగు. జైపాల్ కూడా అన్నాడు, మన జట్టు తప్పకుండా గెలవాలి. జాను మాత్రం నెమ్మదిగా చెప్పింది, ధర్మ, ఈసారి బాగా ఆలోచించు. ధర్మ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. చివరికి ఫుట్బాల్ వైపు చూసి అన్నాడు, మా జట్టు రేపటి ఫైనల్ మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. ఫుట్బాల్ ఒక్కసారిగా ప్రకాశించింది. ఆకాశంలో బంగారు వెలుగు వ్యాపించింది. కొన్ని క్షణాల తర్వాత అన్నీ మామూలయ్యాయి. ఏమీ జరగనట్టే అనిపించింది. మరుసటి రోజు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. గ్రామం మొత్తం మైదానంలో చేరింది. విసిల్ మోగింది. ఆట మొదలైంది. ధర్మ బంతిని తీసుకుని ముందుకు పరుగెత్తాడు. కాని అతని కాళ్ళు వణుకుతున్నాయి. బంతిని అదుపు చేయలేకపోతున్నాడు. సాధారణంగా చేసే డ్రిబ్లింగ్ కూడా చేయలేకపోయాడు. ఒక చిన్న పాస్ కూడా తప్పిపోయింది. ధర్మ ఆశ్చర్యపోయాడు. ఇది నాకేం జరుగుతోంది? ఇంద్ర కూడా ఆశ్చర్యంగా అన్నాడు, ధర్మ, నువ్వు ఇలా ఎప్పుడూ ఆడలేదు కదా? ఆ సమయంలో ఫుట్బాల్ నుంచి అదే స్వరం వినిపించింది. రెండో కోరిక నెరవేరింది. విజయం నీదే. కానీ నీ కష్టంతో సంపాదించిన ఆటను నేను తీసుకున్నాను. ధర్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంటే నేను గెలిచినా అది నా గెలుపు కాదు. వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, నువ్వు విజయాన్ని అడిగావు, కానీ ఆ విజయాన్ని సాధించే నీ అసలు శక్తినే కోల్పోయావు. ఆట కొనసాగింది. అద్భుతంగా ప్రత్యర్థి జట్టు వరుసగా తప్పులు చేయడం ప్రారంభించింది. వాళ్ళ షాట్లు గోల్ పోస్ట్ను తాకి బయటకు వెళ్లాయి. గోల్ కీపర్ జారి పడిపోయాడు. చివరికి బంతి ఎవరూ తాకకుండానే వారి జట్టు గోల్లోకి వెళ్లిపోయింది. రెఫరీ విజిల్ ఊదాడు. చిన్నకథాపురం జట్టు విజేత. గ్రామం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. కాని ధర్మ మాత్రం నవ్వలేకపోయాడు. ట్రోఫీని చూసి కూడా అతని మనసు భారంగా మారింది. అప్పుడే ఫుట్బాల్ మళ్లీ గాల్లోకి లేచింది. దాని కాంతి ఈసారి చాలా బలహీనంగా ఉంది. ఆ స్వరం చివరిసారిగా వినిపించింది. ఇంకా ఒక్క కోరిక మాత్రమే మిగిలి ఉంది. జైపాల్ వెంటనే అన్నాడు, ధర్మ, నీ ఆటను తిరిగి కోరుకో. ఇంద్ర కూడా అన్నాడు, అవును, నువ్వు మళ్ళీ మామూలుగా ఆడాలి. జాను మాత్రం ధర్మ కళ్ళలోకి చూసి, నీ మనసు ఏం చెబుతుందో అదే చేయి అంది. ధర్మ చుట్టూ చూశాడు. ఎండిపోయిన మామిడి చెట్టు, బాధగా నిలబడ్డ గ్రామస్థులు, ట్రోఫీ, స్నేహితులు, వృద్ధుడు, ఆ మాయా ఫుట్బాల్ అన్నీ అతని కళ్ళ ముందున్నాయి. ధర్మ నెమ్మదిగా చిరునవ్వు నవ్వాడు. నాకు నా ఆట కంటే ఇంకో విషయానికి ముఖ్యం. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అతను గట్టిగా అన్నాడు, నా చివరి కోరిక ఈ మాయా ఫుట్బాల్ శక్తి ఈ క్షణం నుంచి శాశ్వతంగా మాయమైపోవాలి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తరువాత ఫుట్బాల్ ఆకాశం వైపు ఎగిరింది. బంగారు కాంతి మొత్తం గ్రామాన్ని కప్పేసింది. ఆ కాంతిలో ఎండిపోయిన మామిడి చెట్టు మళ్లీ పచ్చగా మారింది. ఆకులు చిగురించాయి, పూలు పూసాయి, పక్షులు తిరిగి వచ్చాయి. ఫుట్బాల్ నెమ్మదిగా నేలపై పడింది. ఇప్పుడు అది ఒక సాధారణ ఫుట్బాల్ మాత్రమే. ఎలాంటి కాంతి లేదు, ఎలాంటి మాయ లేదు. అప్పుడే ధర్మ బంతిని మెల్లగా తన్నాడు. ఈసారి అతని డ్రిబ్లింగ్ మళ్లీ అద్భుతంగా ఉంది. అతని ఆట తిరిగి వచ్చింది. వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు.
మాయ నీ ఆటను దొంగిలించలేదు బాబు, నీ మనసును పరీక్షించింది. స్వార్థాన్ని వదిలిన క్షణంలో నీ అసలు శక్తి తిరిగి వచ్చింది. ఇంద్ర నవ్వుతూ అన్నాడు, అంటే ఇక సమోసాల వర్షం కూడా ఉండదా? జైపాల్ నవ్వుతూ, లేదురా. ఇక నుంచి కష్టపడి డబ్బు సంపాదించి కొనాలి. అందరూ పెద్దగా నవ్వేశారు. పిల్లలు, మాయతో వచ్చిన విజయం కొంతసేపే ఉంటుంది, కానీ కష్టపడి సంపాదించిన విజయం జీవితాంతం గర్వంగా ఉంటుంది. అదే నిజమైన మాయ. మీకు కూడా ధర్మలాగే ఫుట్బాల్ అంటే ఇష్టమా? అయితే పిల్లల కోసం మంచి క్వాలిటీ ఫుట్బాల్ పంప్ కోన్స్ తో ఉన్న బిగినర్ ఫుట్బాల్ కిట్ లింక్ ను డిస్క్రిప్షన్లో పెట్టాం. రోజూ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే నిజమైన ఛాంపియన్స్ మాయతో కాదు, కష్టంతో తయారవుతారు. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన చిన్న కథతో. ఇలాంటి మంచి కథలు మీ పిల్లల కోసం మా చిన్న కథ వరల్డ్లో ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.